హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఏం చేద్దాం అనుకుంటే మా పెరుగు ఉంది ఫ్రెండ్స్, బాగా పుల్లటి పెరుగు నిన్నటిది. దాంతో మైసూర్ బొండా చేయాలని ఇంకా అనుకున్నాను. అది మీకు కూడా చూపిద్దామని నేను ఎలా చేస్తానో మైసూర్ బొండా అని. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు పెరుగు, అల్లం ముక్క తరుగు, పచ్చిమిర్చి 1 సన్నగా తరగండి, సోడా ఉప్పు, సాల్ట్, జీలకర్ర, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి మైసూర్ బొండాకి. ఇప్పుడు మనం కలుపుకుందాము. చూడండి, ఇదిగోండి ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోండి. కప్పు మైదా వేసేసండి. దీనిలో అల్లం తరుగు కొంచెం, పచ్చిమిర్చి, జీలకర్ర. నేను కొంచెమే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మా ఇంట్లో మేము ముగ్గురమే ఉండేది, మాకు ఇది సరిపోతుంది. కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, దీనికి 1 కప్పు పెరుగు. ఇది బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది మైసూర్ బొండాకి మరీ జారుడుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు ఫ్రెండ్స్, కొంచెం ఉండాలా. కొంచెం వాటర్ వేసుకుందాం. మళ్ళీ వాటర్ ఎక్కువ పడ్డా ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా ఇది కూడా బాగా మెల్ట్ ఇట్లా చేయండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. మనం ఎంత బాగా ఈ మైసూర్ బొండాకి మనం ఎంత బాగా ఇట్లా చేస్తేనండి అప్పుడు ఫ్లఫీగా మైసూర్ బొండా సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ బాగా కలుపుకొని ఇది ఒక 15 మినిట్స్ పక్కన పెడదాం. కొంచెం బాగా అది పిండి నానాలి. 15 మినిట్స్ పక్కన పెట్టి అప్పుడు మనం మైసూర్ బొండా వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వనండి ఫ్రెండ్స్. అదిగో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలాగా చిన్న చిన్న బొండాలాగా వేసేసుకుందాం. ఇలాగ బ్రౌన్ కలర్ ఇంకా వేగాలండి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుతూనే ఉండండి, వేగనివ్వండి. మనం ఇట్లాగా తిప్పేసుకుంటూ ఉన్నాం. ఈ మైసూర్ బొండాలు మా పాపకి, మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ఇంకా తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కలర్లో వచ్చిన దాకా ఉంచి ఇంక తీసేసేసుకోండి. అలాగే ఇంకా ఉన్న పిండి మొత్తం ఇలాగే వేసేసుకుందాము. టిష్యూ పేపర్లు వేసుకోండి. ఆయిల్ ఫుడ్ ఏది చేసినా అండి టిష్యూ పేపర్లు వాడండి, పీల్ చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు మా వారు తిని చూపిస్తారు. పల్లీల చట్నీ అండి దీనికి కాంబినేషను. నేను పల్లీల చట్నీ లింక్ కూడా పెట్టానండి, అది చూసి చూడండి పల్లీల చట్నీ ఎలా చేయాలనేది. సూపర్గా ఉంటాయండి రెండు. ఎంజాయ్ చేయండి ఇలా చేసుకొని. సూపర్ అని చెప్పారు.
మీరు కూడా ఇలాగే ఇదే క్వాంటిటీలో చేసుకొని సూపర్ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి పేరు